భారత్ స్వర్ణ భారత్ స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. పరిశుభ్రంగా ఉందాం, సంపన్నులవుదాం. శుభ్రత అభివృద్ధికి సంకేతం. శుభ్రత మరియు పచ్చదనం పరిపూర్ణ జంట. పరిశుభ్రంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. పరిశుభ్రత మనకు అంతర్గత శాంతిని అందిస్తుంది. స్వచ్ఛతా కార్యక్రమం మనందరి బాధ్యత. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత పర్యావరణ సుస్థితికి సంకేతం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం సామాజిక బాధ్యత. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, ఆరోగ్యంగా జీవిద్దాం. బహిరంగ మల విసర్జనము నిషేధిద్దాం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుదాం. స్వచ్ఛతా కార్యక్రమం మనందరి కార్యక్రమం. దాన్ని కొనసాగిద్దాం. క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా, డ్రీమ్ ఇండియా. A clean environment is a sign of development. Cleanliness is happiness. Don't litter. It access the world makes the world better. That we keep our surroundings clean. Cleanliness is next to godliness. Let's make the right choice and use the dustbin. A step towards cleanliness for a better tomorrow. Cleanliness is a good habit. We need to follow. Cleanliness can provide us inner peace. Clean and be healthy. Then become wealthy. Save life by cleaning your area. Be aware. Be clean. Clean earth. Green earth. Keep clean. Save our planet. Swachh Bharat. Healthy Bharat. Clean India. Golden India. Let's make the Swachhata Pakwaada program a success. Stay clean. Stay calm. Become prosperous. Cleanliness is a sign of development. Cleanliness and greenery are a perfect pair. Stay clean. Stay healthy. Swachhata program is everyone's responsibility. Personalizing social cleanness a symbol of environmental sustainability. Keeping the surroundings clean is a social responsibility. Let's keep our surroundings clean and live healthy. Let's end open education and keep our environment clean. The Swachhata Pakwaada program is everyone's program. Let us continue it. స్వచ్ఛ భారత్ మిషన్ నిర్వహిస్తున్న స్వచ్ఛతా కార్యక్రమ ఉద్యమంలో నేను ఒక సైనికుడిలా స్వచ్ఛతపై ఉపాధ్యాయులు తోటి విద్యార్థులతో భాగస్వామినై నా వంతు నిరంతర స్వచ్ఛతపై ప్రచారం చేస్తూ నేను చదివే పాఠశాల నందు నేను నివసించే నా ఇంటి నందు
నేను నివసించే నా గ్రామం నందు ప్రతి చోట స్వచ్ఛతను పెంపొందించడంలో త్రికరణ శుద్ధిగా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. పాఠశాల మొగరాల. నా పేరు వనపర్తి వెంకటేశ్వరు. నేను భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా పాఠశాలలో నేషనల్ గ్రీన్ క్రాఫ్ట్స్ సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం సెప్టెంబర్ 16, 2020 నుండి సెప్టెంబర్ 30 వరకు 15 రోజుల స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నాము. ఈ స్వచ్ఛతా పక్వాడా 15 రోజుల కార్యక్రమం అనేది ఇది స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా భారతదేశంలో నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అనేది మహాత్మా గాంధీ ఆశయాలు కళలు నెరవేర్చడానికి ఇది ఒక బృహత్తర కార్యక్రమము. మన గౌరవనీయులు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారతదేశంగా 2019 నాటికి చూడాలని కలలుగన్నారు. కానీ ఈ కార్యక్రమం 2021 అక్టోబర్ 2కు 7 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో భారతదేశం విశాలమైన దేశం కాబట్టి భారతదేశంలో ఈ స్వచ్ఛత అనేది మనం పూర్తి స్థాయిలో పెంపొందించాలంటే దీనికి మనకు మరికొద్ది సమయం అవసరమవుతుంది. ఎందుకంటే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క లక్ష్యాలు ఏమంటే భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడు కూడా స్వచ్ఛతను పాటించి తను నివసించే గ్రామాన్ని అయితేనేమి తను నివసించే ఇంటిని అయితేనేమి పరిశుభ్రంగా ఉంచుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని తన పిల్లలను పరిశుభ్రతతో పెంచి స్వచ్ఛత వైపు వాళ్ళని అడుగులు వేసే విధంగా తయారు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ స్వచ్ఛత వైపు అవగాహన కలిగి అదేవిధంగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో భారతదేశంలో ముఖ్యంగా పేద మహిళలు వారికి కనీసము వాళ్ళకు టాయిలెట్ సౌకర్యం కూడా లేకుండా ఈ బహిర్గతంగా ఓపెన్ ప్లేసెస్లో వాళ్ళు బహిర్భూమిపోవడము ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ రచన కోసము వారి యొక్క శుభ్రత కోసము ఈ కార్యక్రమంలో భాగంగా దాన్ని కూడా చర్చ జరిగింది. దానికోసమే ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగానే మహిళలకు అందరికీ కూడా చాలా గ్రామాల్లో భారతదేశంలో మారుమూల ఉండే గ్రామాల్లో కూడా ఈ టాయిలెట్స్ అంతా కూడా నిర్మించి వారికి ఈ సౌకర్యవంతమైనటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వము చేపట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. భాగస్వాములు అయ్యి నా వంతుగా నేనేం చేస్తున్నాను, స్వచ్ఛత వైపు నేను ఎలా అడుగులు వేస్తున్నాను, నేను ఏం చేయగలుగుతున్నాను, నేను చదువుకునే పాఠశాల ముఖ్యంగా విద్యార్థులు అయితే నేను చదువుకునే పాఠశాలలో ఈ పరిశుభ్రత కార్యక్రమాలని వ్యక్తిగత పరిశుభ్రత అయితేనేమి, తర్వాత పాఠశాల పరిశుభ్రత అయితేనేమి, అదేవిధంగా మన ప్రభుత్వ వారు కల్పించినటువంటి ఈ టాయిలెట్స్ యూరినల్స్ అంతా కూడా మనం ఏ విధంగా మనం ఉపయోగించుకున్న తర్వాత ఎంత మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతున్నామనే విషయాలంతా కూడా గుర్తుంచుకొని మనము పరిశుభ్రంగా ఉంచి మన పాఠశాలను పరిశుభ్రంగా ఉంచి ఆ పరిశుభ్రత వైపు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మొక్కలు మనము విరివిగా నాటి ఆ గ్రీన్ ఇండియా అనే కళను కూడా నెరవేర్చాలంటే
పర్యావరణాన్ని బాగా కాపాడుకోవాలి. ఆ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి విరివిగా మనం మొక్కలు నాటి, పాఠశాలలో కూడా వివిధ రకాలైనటువంటి మొక్కలు నాటి ఆ పాఠశాల తోటను ఏర్పాటు చేసుకుని పాఠశాలను సుందరీకరణ చేసుకుంటే మంచి గాలి, మంచి వాతావరణంలో మనము ఇక్కడ ఆ పాఠశాలలో ఉన్న సమయం కూడా మనం బాగుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులుగా మీకు నేను ఒక సైన్స్ ఉపాధ్యాయునిగా విద్యార్థులకు చెప్పడం ఏమంటే, ప్రతి ఒక్క విద్యార్థికి కూడా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఇలాంటి స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాలను 15 రోజుల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే అక్టోబర్ 2 గాంధీ గారి రోజు కాబట్టి ఆ గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసి, ఎందుకంటే ఎవరైతే స్వచ్ఛతను బాగా పాటించారో వారందరికీ కూడా మంచి సర్టిఫికెట్స్, బహుమతులంతా కూడా అందజేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే ఈ వంతు బాధ్యతగా వీలైనంత వరకు మనము స్వచ్ఛత వైపు అడుగులు వేయాలి. అదేవిధంగా ప్లాస్టిక్ను, వన్ టైం యూజ్ చేసే ప్లాస్టిక్ను అసలు నిషేధించి మనము మన కాటన్ బ్యాగులను తీసుకుని మనం ఏదైనా సరుకులు కావాలంటే ఆ కాటన్ బ్యాగ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మన పూర్వకాలంలో మన తాతల ముత్తాతలు, నాన్నవాళ్ళు వాళ్ళంతా కూడా, మీ నాన్నవాళ్ళు, తాతల ముత్తాతలు ఏం చేసేవాళ్ళు, ఒక సంత మార్కెట్కి వెళ్ళాలంటే ఒక కాటన్ బ్యాగ్ తీసుకొచ్చి దాంట్లో సరుకులు తీసుకొచ్చుకునేవాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ సంతకి ఏం చేసేవాళ్ళు, మళ్ళీ బ్యాగులను ఆ కాటన్ బ్యాగులను తీసుకుని మళ్ళీ వాటిని ఉపయోగించేవాళ్ళు. ఆ విధంగా పర్యావరణానికి వాళ్ళు ఎంతో మేలు చేసేవారు. కానీ నేటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా, భారతదేశం ఉంటే కాదు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మనము పార్కులంతా కూడా నాశనం చేస్తున్నాము. ఆ విధంగా పర్యావరణానికి డ్యామేజ్ చేస్తున్నాము. కాబట్టి మనం పరిశుభ్రంగా ఉన్నట్లయితే మన ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉన్నట్లయితే తల్లిదండ్రులకు ఏ బాధ లేకుండా వారు కూడా ప్రశాంతంగా మన కోసం, మన చదువు కోసం, మన జీవితం కోసం మంచి జీవన ప్రమాణాలు పెంచడానికి వాళ్ళు కూడా నిరంతరం కృషి చేస్తూ వాళ్ళు మన మీద తర్వాత ఆధారపడతారు. మన మంచి ప్రయోజనం చేసి తర్వాత మన మీద ఆధారపడతారు. అప్పుడు మనం కూడా వాళ్ళను వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా బాగా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళందరినీ చూసుకోగలము. కాబట్టి ఆరోగ్యమైనటువంటి వాతావరణం కల్పించాలి. కాబట్టి స్వచ్ఛ భారత్, ఆరోగ్య భారత్ అనేది మంచి నినాదం. స్వచ్ఛ భారత్, ఆరోగ్య భారత్, స్వచ్ఛ భారత్, ఆరోగ్య భారత్. అలా మన ఆలోచనలు ఎప్పుడు కూడా అలాగే ఉంది. మంచి స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.